అన్నా అన్నా ఏరా ఒకసారి ఈ కామెంట్ చూడన్నా. ఉండదు పడిపోయేలాగున్నా. బ్రో ఎప్పుడు అక్కోల కోసమైనా ఈసారి మీ తమ్ముడు కోసం క్యారెట్ హల్వా రెసిపీ చేసి చూపించు బ్రో. ఈ సంక్రాంతికి ఇంట్లో అందరూ కలుసుకొని చేసుకుంటాం. ఖచ్చితంగా తమ్ముడు నీ కోసం ఈరోజు క్యారెట్ హల్వా రెసిపీ చేసి చూపిస్తా. ఫస్ట్ అయితే పెద్ద పెద్ద క్యారెట్ తీసుకొని నీట్గా ఫిల్ చేసుకొని తురుముకోవాలి. క్యారెట్ మొత్తం నీట్గా తురుముకునేస్తాం. ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి. ఫస్ట్ అయితే ఒక దబ్బా తీసుకొని దాంట్లోకి 150 గ్రాముల నెయ్యి పోసుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యిలోకి మనం ముందుగా తురుముకున్న క్యారెట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యారెట్ మొత్తాన్ని నెయ్యిలో 2 నిమిషాల పాటు బాగా రోస్ట్ చేసుకోవాలి. ఈ క్యారెట్ రోస్ట్ అయ్యేటప్పుడు పక్కన ఒక చిన్న దబ్బరాలో నెయ్యి పోసుకొని ఎండు ద్రాక్ష కాజు ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ అయితే బాగా రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి 1 కేజీ క్యారెట్కి 1/2 లీటర్ పాలు పోసుకుందాము. ఈ క్యారెట్ హల్వా నీళ్ళు వేయకూడదు అనమాట. పాలు పోసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 10 నిమిషాల పాటు క్యారెట్ ఉడికేంత వరకు మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకుంటే మన క్యారెట్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి 250 గ్రామ్స్ కోవా వేసుకోవాలి. 1/2 కేజీ షుగరు, కొద్దిగా యాలకల పొడి, అలాగే ముందుగా నెయ్యిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మళ్ళీ ఇంకొక 2 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి. అంతే అనమాట, పర్ఫెక్ట్గా మన క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే మాత్రం చాలా 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 బాగుంది తమ్ముడు. సేమ్ ఇలాగే ఈ సంక్రాంతికి మీ ఇంట్లో వాళ్ళు చేసి పెట్టు. భలే అంటే భలే ఉందంటారు.